గ్రామ పంచాయతీ ఎన్నికలలోని భాగంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గం, ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం, పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండలాల్లో రెండో విడత 73 గ్రామ పంచాయతీ 684 వార్డు సభ్యుల నామినేషన్లు అధికారులు స్వీకరించారు. నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి సర్పంచ్ ఎన్నికకు 579 వార్డు సభ్యులకు 1854 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. తమ గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు తెలిపారు. నేను బసంత్ నగర్ నివాసిని. నా పేరు తువ్వ సతీష్ యాదవ్. నేను మొట్టమొదటిసారిగా బసంత్ నగర్ గ్రామ పంచాయతీ అయినాక బసంత్ నగర్ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. బసంత్ నగర్ అంటేనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ దేనికైనా వనరులు ఫుల్ ఉన్న ఏరియా. కానీ ఇక్కడ మాకు నిరుద్యోగం బాగున్నది. ఇక్కడ గత నాయకులు ఏ ఒక్క పని చేయలేదు. గత నాయకులు వాళ్ళు దోచుకునే సరిపోయింది తప్ప ప్రజలకు ఏమాత్రం పని చేయలేదు. దానికోసమే నేను ఈసారి నా ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా నా ప్రజల కోసం నేను ఈసారి ముందుకు వస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే కంపెనీ ఒక సంవత్సరానికి ఒక 50-60 మందికి అప్రెంటిస్‌షిప్ ఇవ్వాలి. ఒక 50-60 మందికి ఏదైతే కార్మిక విధంగా ఇవ్వాలి. ఇక్కడ మాకు వాటర్ సౌకర్యం సరిగా లేదు. ఈ కంపెనీ దుమ్ముకు మేము చచ్చిపోతున్నాం. ఈ కంపెనీ దుమ్ముకు మా కంపెనీ మాకు ఒక కుటుంబానికి ఒక నెలకు ఒక 3,000 మినిమం 3,000 నెలకి ఇవ్వాలి. మాకు ఇంకా బాగా ఉన్నాయి డిమాండ్లు అని చెప్తా. ఈసారి మాత్రం ప్రజల అభిప్రాయం మేరకు నేను నడుచుకుంటా. ఈసారి బసంత్ నగర్ నుంచి వెళ్ళి సర్పంచ్గా నన్ను గెలిపించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గోలివాడ అంతర్గామ టీటీఎస్ గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ అయి రెండోసారికి ఇది జెండల్ అయినందున నేను 40 సంవత్సరాల నుంచి వేట మంచి చెడ్డకు అన్నిటికీ ఉన్నా కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులతోటి, రాజు ఠాకూర్ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి జెండల్ అయినందున వారి డెవలప్మెంటే నన్ను గెలిపించగలది. అందరూ నాకు ఈ పెద్ద మనుషులు ఇక్కడ ఉన్న మాజీ సర్పంచీలు, మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ చాలామంది అందరూ ఇక్కడ ఈ రామారావు అనే వ్యక్తి మన పర్మకాంత్ సింకులక్స్ అధ్యక్షులు అందరూ చాలామంది నన్ను ఎన్నుకున్నట్టు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులే అందరూ నన్ను ఏకగ్రీవంగా